కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం అయోమయంగా మారింది. ఇల్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణకు నోచుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిరుడు మార్చిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రచార ఆర్భాటంగా మళ్లీ ప్రారంభించింది. ఈసారి కూడా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరగకుండా ప్రభుత్వం ఇల్లు మంజూరు చేశామనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు అనుసరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల ప్రారంభోత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిరుడు మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం ప్రారంభించిన ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ ఆదివారం పథకాన్ని మళ్లీ ప్రారంభించారు. ఒకే పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం అయోమయంగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. నిరుడు మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొందరికి మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు. 22,500 రూపాయల కోట్లతో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆదివారం కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం మరోసారి ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో కొందరికి మంజూరు పత్రాలిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు కోసం నిరీక్షిస్తున్న పేదలు కాంగ్రెస్ సర్కార్ తీరుతో అయోమయానికి గురవుతున్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇంటింటి సర్వే పూర్తి కాలేదు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు గ్రామ సభల్లో ప్రకటించారు. ఇవి తుది జాబితాలు కాదని, మార్పులు చేర్పులు ఉంటాయని, దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. జాగా ఉంటేనే ఇల్లు ఇస్తారా, ఇల్లు కట్టిస్తారా అనే విషయంలో సీఎం, మంత్రులు, అధికారులు స్పష్టతని ఇవ్వటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవైతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అనుసంధానం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కోసం కేంద్రం యాప్ రూపొందించింది. దరఖాస్తుదారుల వివరాలను ఆ యాప్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. మరి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఇండ్లు మంజూరు చేశామని చెప్పడం, పత్రాలు ఇవ్వటం అంతా బూటకమని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇందిరమ్మ పేరుంటే కేంద్రం నుంచి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్యలో ఇల్లు కోసం నిరీక్షిస్తున్న తమ ఆశలు నెరవేరటం లేదని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రారంభోత్సవాలతో కాలయాపన చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.